తృణవ ప్రణవ స్వామివారికి నైవేద్యంగా పెట్టించి రాజుగారి తర్వాత దేవుడి తర్వాత రాజుగారే మనకి దైవం లాంటి వారు, రాజుగారు మన తండ్రి లాంటి వారు అనేసి ఆ ప్రసాదాన్ని స్వీకరించి రాజుగారి దగ్గరికి తీసుకువెళ్ళి ఇస్తారన్నమాట. రాజు ఇదేమిటి గోపబాలు ఇచ్చిన ప్రసాదం నేను స్వీకరించడం అహంకార భావం చేత ఆ ప్రసాదాన్ని స్వీకరించకుండా అక్కడే ఆ ప్రసాదాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారనమాట. అయితే వెళ్ళిపోతుండగా మార్గ మధ్యంలోనే ఒక రాజభటుడు వచ్చి, ఓ రాజా, మీ రాజ్యం అంతా శత్రురాజులు ఆక్రమించారయ్యా, మీ నలుగురు కుమారులు కూడా మోసపోయి ఉన్నారయ్యా అని అనగానే, ఇదేమిటిది నా రాజ్యంలోని శత్రురాజులు ఆక్రమించడం అంటే నా నలుగురు కుమారులు మోర్చిపోవడం ఏంటి అనేసి అనుకుని నేనేం తప్పు చేశాను అని ఆలోచిస్తుండగా, అయ్యో ఆ గోపబాలను ఇందాక నేను నీచంగా భావించాను, అందుకనే నాకు ఈ కష్టం వచ్చిందేమో అని అనుకుని వారి దగ్గరికి వెళ్ళి, బాబు మీరు ఇచ్చిన ప్రసాదాన్ని నేను తిరస్కరించాను, మీ దగ్గర ఏ విధంగా ప్రసాదం ఇవ్వండి అయ్యా అని అనగానే, రాజుగారు ముందుగానే మీకు తీసుకొచ్చి ఇచ్చాము, మీరు దాన్ని తిరస్కరించారని అనగానే, మీరు కానీ ఇక్కడే ఉండినట్లయితే రేపు ఉదయాన్నే మా దగ్గర ఉన్నటువంటి ప్రణవ తీసుకొచ్చి మీకు ప్రసాదంగా స్వామివారికి ప్రసాదంగా నివేదించి మీకు ఇస్తామయ్యా అని సరగానే వెంటనే ఆ రాజుగారు ఒక గుహనంద రాత్రి అంతా విశ్రమించి ఆ రోజు రాత్రి అంతా స్వామివారి నామాన్ని ధ్యానం చేసుకుంటూ అలా కూర్చుంటారు అనమాట. మరునాడు ఉదయాన్నే లేచి స్నాన సంధ్యాదికలన్నీ పూర్తి చేసుకుని ఆ గోపబాలుల గురించి నిరీక్షిస్తుండగా గోపబాలు వచ్చి ప్రసాదాన్ని తీసుకొచ్చి రాజుగారికి ఇవ్వగానే ఆ ప్రసాదాన్ని కళ్ళకద్దుకుని రాజుగారు శుభ్రంగా నమస్కరించుకుని ఇంటి వద్దకు వెళ్తుండగా మార్గ మధ్యలో రాజభట్లు అందరూ కూడా మేళతాళాలతో స్వాగతం పలుకుతుంటారు అనమాట. ఇదేమిటిది, నిన్నన్నారు మీరు రాజ్యం అంతా శత్రురాజులు ఆక్రమించారని, ఈ రోజు నాకు మేళతాళాలతో స్వాగతం పలుకుతున్నారు, ఏమిటయ్యా అని అనగానే, రాజుగారు నేను అంతా ఏదో మాయ కమ్మినట్టే అయింది రాజుగారు, మీ నూరుగురు కుమారులు బాగానే ఉన్నారు, మీ రాజ్యం అంతా సుభిక్షంగానే ఉంది అని అనగానే వెంటనే రాజుగారికి అవగతం అవుతుంది అనమాట. అయ్యో ఆ గోపబాలను నీచంగా భావించడం వల్లే నాకు ఈ కష్టం జరిగిందేమో అనుకుని మనసులో అనుకుని, ఇక నుండి మన రాజ్యంలో ప్రతి రవిశంకరమ నాడు కానీ ప్రతి పౌర్ణమి నాడు కానీ అంతెందుకు నిత్యం కూడా మన రాజ్యంలోనే సత్యదేవుని యొక్క వ్రతం చేస్తుండాలని దండోర వేశారనమాట. మీ దగ్గర కానీ ధనం లేనట్లయితే మన కోశాగారంలో ఉన్న ధనాన్ని స్వీకరించి కూడా ఈ యొక్క వ్రతాన్ని చేస్తుండాలనేసి కూడా దండోర వేసి రాజుగారు ప్రతి రవిశంకరమ నాడు ప్రతి పౌర్ణమి నాడు కూడా ఈ యొక్క వ్రతాన్ని చేసుకుని భోగ భాగ్యాలతో ఐశ్వర్యాలు అనుభవిస్తూ స్వామివారిలో చివరికి లీనమైపోతారనమాట. ఇది రేవాఖండే సత్యనారాయణ వ్రత కథ పంచమోధ్యాయ సమాప్త. ఓం నమో నారాయణ.